పాలకూరతో సూప్ అండి. కావాల్సిన పదార్థాలు: పాలకూర, మిరియాలు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2.5 గ్లాసుల దాకా వాటర్ను వేసుకోవాలి. ఇదైతే పిల్లలకైనా పెద్దలకైనా రక్తం లేని వాళ్ళు ఈ సూప్ని తాగితే తొందరగానే రక్తం వస్తుందండి. ముందుగా ఈ నీటిలో పాలకూరను వేసుకొని ఈ నీటిలో బాగా మరిగించుకోవాలి. వీటిని కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించుకొని పెప్పర్ పౌడర్ను వేసుకోవాలండి. ఉప్పును కూడా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వీటిని ఒక బౌల్లో వడబోసుకోవాలి. వడబోసుకొని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవాలి. ఇలా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఇందులో తాటి బెల్లం అయినా సరే, నిమ్మకాయ అయినా సరే పిండుకొని త్రాగవచ్చు.